అమ్మాయి ఊకుకే లిల్లీ పెళ్లి కోసం ఆలోచిస్తావే కానీ ఈ ఇంట్లో ఇంత పెద్ద మనిషి ఉంది. ఆ మనిషికి పెళ్లి చేయాలి, ఆ మనిషికి కూడా కోరికలు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచిస్తావమ్మాయి? ఊకుకే మొన్న మొన్న వచ్చిన దానికోసం పెళ్లి చేయాలి, ఎలాంటి వాడు అడగాలంటే నాకు కూడా నేను కూడా ఒక ఆడదాన్నే కదమ్మాయి. నేను కూడా పెళ్లి చేసుకుంటాను, మీరు చేయరని తెలిసే నా రాజుని నేనే వెతుక్కున్నాను. ఆ రాజుకిచ్చి పెళ్లి చేయడానికి కూడా ఆలోచిస్తున్నారేంటమ్మాయి అనుకుంటూ ఇక గోరింటాకు మాట్లాడగానే ఇక అప్పుడే నక్షత్ర, గోరింటాకు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఈ ఏజ్లో పెళ్లి చేసుకొని ఏం చేస్తావు నువ్వు? ఏంటి బేబీ అలా మాట్లాడుతున్నావేంటి? ఏజ్ మాత్రమే పెరిగింది, కోరికలు మాత్రం అలానే ఉన్నాయి అనుకుంటూ ఇక గోరింటాకు చెప్పగానే, పిన్ని నువ్వు ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అయినా పెళ్ళి అంటున్నావు, రాజు అంటున్నావు, ఆ రాజు ఎవరు, ఎక్కడుంటాడో అనుకుంటూ నక్షత్ర చెప్పగానే ఇక గోరిటాకు మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. నక్షత్ర ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనుకుంటూ అపూర్వ చెప్పగానే ఇక అప్పుడే గోరిటాకు కూడా ఇక మౌనంగా నిల్చొని ఉంటుంది. నాకు తెలిసే మీరు ఎలాగైనా నాకు పెళ్లి చేయరని తెలుసు, అందుకే నా రాజకుమార్ని చూసుకుంటూ నేనే వెళ్ళాను. అయినా నా రాజును నేను వెతుక్కున్నాక కూడా పెళ్లి చేయడానికి ఇంకా ఏడుస్తున్నారా? మీరు ఏం చేసినా నా రాజను నేనే పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ ఇక గోరింటాకు తన మనసులో అనుకుంటూ ఇక సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్రం ఉండి, అమ్మా గోరింటాకుకు ఏమన్నా పిచ్చి లేసిందా, తనకు తనే నవ్వుకుంటుంది ఏంటమ్మా అనుకుంటూ నక్షత్ర అపూర్వకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో శారద మాత్రం అలానే ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పూరి వెళ్ళి, అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి అన్నయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళి, అంటే అన్నయ్య నేను శివని ప్రేమించాక నువ్వు నన్ను ఎంత తిడతావని అనుకున్నాను, కానీ అవన్నీ లెక్క చేయకుండా నా కోసం శివను నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నావన్నయ్య. అప్పుడే అనుకున్నాను నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అని తెలుసుకున్నాను అన్నయ్య. అంత ప్రేమ ఉంది కదా, ఇంకొక విషయం చెప్తాను అన్నయ్య, అది నాకు తీర్చుతావా ఏంటి? ఆ పెద్ద మనిషిని మాత్రం ఇంట్లోకి రానివ్వు అని అదొక్కటి అడగకు, ఇంకా ఏదైనా చేస్తాను అనుకుంటూ గగన్ చెప్పగానే, అన్నయ్య అలా అంటున్నావేంటన్నయ్య, ఎంతైనా తను మన తండ్రి అన్నయ్య, జన్మనిచ్చిన తండ్రి అనుకుంటూ ఇక పూరి మాట్లాడగానే, ఏంటి ఇప్పుడు ఆ పెద్ద మనిషిని పిలవాలా అన్నయ్య? నలుగురు చూసినా కూడా మన పరువే పోతుందన్నయ్య. ఇక అందరూ అమ్మ అన్నట్టుగా చెవులు గిచ్చుకొని మరీ మాట్లాడుకుంటారన్నయ్య. నా కోసం నాన్నను పిలవాలి అనుకుంటూ ఇక పూరి చెప్పగానే, లేదు కుదరదు, నేను పిలవను, అతను నా మనసులో ఎప్పుడో చచ్చిపోయాడు అనుకుంటూ ఇక గగన్ కూడా మాట్లాడగానే, అన్నయ్య ఇవన్నీ మర్చిపోయి నాన్నను పిలవాలి, అంతేకాదు శివ కూడా కాళ్ళు కడగాలి, అది కడిగే కాళ్ళు కూడా నాన్ననే కడగాలి, లేదంటే నేను చచ్చిపోయినట్టే లెక్క అన్నయ్య. నాన్నను పిలవకుంటే నిన్ను చచ్చిపోతాను, ఈ భూమి మీదనే ఉండను అనుకుంటూ ఇక బ్లాక్మెయిల్ చేయగానే ఇక గగన్ కూడా, పురి ఏం మాట్లాడుతున్నావు పురి? లేదన్నయ్య నువ్వు నాన్నను పిలుస్తా అని నాకు ప్రమాణం ఇవ్వు అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే గగన్ కూడా ఇక ప్రమాణం ఇవ్వగానే ఇక అప్పుడే పూరి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక గగన్ కూడా రూమ్లో ఆలోచించుకొని ఇక బయటికి వస్తాడు. బయటికి వచ్చి తన రివీల్ కూడా చేస్తాడు. ఆ పెద్ద మనిషిని పెళ్ళికి పిలుస్తాను, అంతేకాదు పిలిచానని పర్మనెంట్గా ఇలా ఉండకూడదు, శివకు కాళ్ళు కడిగాక ఆ పెళ్ళిలో కూడా కనిపించకూడదు అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే ఇక ఆ మాటలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి పురి ఏం చెప్పి ఒప్పించావు మీ అన్నయ్యని అనుకుంటూ భూమి మాట్లాడగానే, ఏంటి భూమి నీకే తెలుసా అన్ని ట్రిక్స్, మా అన్నయ్యను నిన్ను ఎలానో ఒప్పించుకున్నాను, అన్నీ నీకెందుకు అనుకుంటూ పూరి కూడా సరదాగా చెప్తూ ఉంటుంది. శివ మాత్రం బిందుతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి శివ మీ అక్క అలా చేస్తుందని అస్సలు అనుకోలేదు, మీ అక్క మన ఇద్దరిని ప్రేమగా పెళ్లి చేస్తుందని అనుకున్నామే తప్ప తనే మనకు అడ్డుగా నిలిచింది, నువ్వు మీ అక్క మాటలే వింటావా అనుకుంటూ ఇక బిందు చెప్పగానే, లేదు నేను నిన్ను ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించాను, నేను నిన్ను
పెళ్లి చేసుకున్నాక మా అక్కతో ఎలాగైనా క్షమాపణ తీర్చుకుంటాను అనుకుంటూ ఇక శివ మాట్లాడుతూ ఉంటాడు. మరి రేపే నీ పెళ్ళి, నువ్వు ఇంకా అక్కడనే ఉంటే ఇక పెళ్లి చేసి కూర్చోపెడతాడు. ఇక సంతోషంగా పూరితో పెళ్లి చేసుకొని కాపురం కూడా స్టార్ట్ చేయి అనుకుంటూ ఇక బిందు చేయగానే, ఏంటి బిందు అలా మాట్లాడుతున్నావేంటి? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడే నేను ప్యాక్ చేసుకొని మీ ఇంటికి వస్తాను. ఇద్దరం కలిసి మనం గుడిలో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక మనం ఇంటికి వచ్చాక మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఎవరు ఏం చెయ్యలేరు. మా అంటే బాధపడతారు, తిడతారు, కొడతారు, అంతేకాని మన ఇద్దరిని విడగొట్టలేరు కదా అనుకుంటూ ఇక శివ మాట్లాడగానే, అవును శివ, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ బిందు కూడా మాట్లాడుతూ ఉంటుంది. బిందు, నువ్వు త్వరగా నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో అనుకుంటూ ఇక శివ చెప్పగానే ఇక బిందు కూడా బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఉంటుంది. ఇక శివ కూడా ప్యాక్ చేసుకొని ఇక బయలుదేరుతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి కూడా గగన్ దగ్గరికి వెళ్ళి, బావా మనం ఇప్పుడు అందరికీ కార్డు ఇచ్చి రావాలి బావా, త్వరగా రా అనుకుంటూ మాట్లాడి ఇక వెంటనే భూమి గగన్ని తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది. ఇక వెళ్ళే దారిలో ఇక భూమి మాత్రం శివన్ చూసి షాక్ అవుతుంది. ఏంటి వీడు బ్యాగ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇక భూమి కూడా అవన్నీ పట్టించుకోకుండా ఇక అపూర్వ దగ్గరికి వెళ్తుంది. ఇక అందరి దగ్గరికి వెళ్ళగానే కింద ఎవరు ఉండకుంటే ఇక గగన్ వెళ్ళి, అందరూ పైన ఉన్నట్టున్నారు, పైకి వెళ్దాం అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే, బావా నువ్వు వెళ్ళి బావా, నాకు ఇప్పుడే చిన్న పని చూసుకొని వస్తాను అనుకుంటూ ఇక భూమి కిందనే ఉంటుంది. ఇక వీళ్ళందరూ కిందనే ఉంటారు అనుకుంటూ ఇక భూమి మొత్తం రూమ్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శివ బిందు ఇద్దరు హక్ చేసుకొని ఉంటారు. దాంతో భూమి మాత్రం చాలా షాకింగ్గా అలానే చూస్తుంది. ఇక అప్పుడే కోపంగా భూమి వెళ్ళి ఇక శివ చెంప పక్కన కొడుతుంది. శివ, ఏం చేస్తున్నావు శివ? నువ్వు ఆ బిందుని హక్ చేసుకోవడం ఏంటి? అక్క, నీకు నేను ముందే చెప్పాను కదక్క, నేను బిందుని ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించానని కూడా చెప్పాను. అయినా నువ్వు నా మాటలు వినిపించకుండా ఇంకా పూరినిచ్చే పెళ్లి చేద్దామని అనుకున్నావు. అందుకనే బిందుని పెళ్లి చేసుకోవడానికి వచ్చానక్క, ఇక మాకు అడ్డుగా ఉండకు అనుకుంటూ ఇక శివ మాట్లాడగానే, ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు బిందుతో మాట్లాడినా తనతో కలిసినా కూడా నేను చచ్చినట్టే లెక్క అని చెప్పాను కదరా, అంటే నాకంటే బిందె ఎక్కువైపోయిందా అనుకుంటూ ఇక భూమి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంట్రా బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చావు కదా, ఇక ఇద్దరు వెళ్ళి ఏ గుళ్ళలోనో ఎక్కడినైనా పెళ్లి చేసుకుంటారా? అవునక్క, మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికే వచ్చాను. నేను పెళ్లి చేసుకోవాల్సింది ఉంటే నేను బిందెనే చేసుకుంటాను, లేదంటే సన్యాసంగానే వెళ్ళిపోతాను అనుకుంటూ ఇక శివ మాట్లాడగానే ఇక భూమి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. బిందుని వీడు ఇంతలా ప్రేమించాడా అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ కూడా బయట నిల్చొని కోపంగా ఉంటాడు. ఇక గగన్ వీళ్ళిద్దరి మాటలవన్నీ విన్నాడా, లేకుంటే ఏం జరిగింది అని మీకు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను క్లియర్గా చెప్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.